నా భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చేసింది ఎవరో తెలుసు, అయినా ఏం చేయగలిగాను? ఇంద్రని మర్డర్ చేసింది ఎవరో తెలుసు, అయినా ఏం చేయగలుగుతున్నాను? ఏమైంది? ఎందుకు అలా బాధపడుతున్నారు? ఇది ఇది పిరికి వాళ్ళు చేసే పని. నేను పిరికివాణ్ణి నేను కాదు, మీరు పిరికివారు కాదు. ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకుంది. లేదు, అస్సలు లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. బాధలకు భయపడి పారిపోవడం కాదు, వాటిని ఎదుర్కోవాలి, వాటిని తరిమి కొట్టాలి. నా బాధ తీరేది కాదు, నాకు తగిలిన గాయం తగ్గేది కాదు. భరించాల్సిందే, జీవితాంతం దాని తాలూకు నొప్పిని భరించాల్సిందే. ఏమిటి మీ సమస్య? చెప్పండి. ఏం చేస్తారు? తీర్చే ప్రయత్నం చేస్తాం. మీ సమస్యలే మీరు తీర్చుకోలేరు, నా సమస్య తీరుస్తారా? ఐఎమ్ సారీ నాన్నగారు, అది మీ వల్ల జరిగే పని కాదు. ఆ దేవుడు మాత్రమే పరిష్కరించాలి. అప్పటి వరకు ఈ కన్నీళ్లు తప్పవు నాన్నగారు. మోసపోయాను. అమ్మ చేతిలో దారుణంగా మోసపోయాను. ప్రాణం కంటే ఎక్కువగా అమ్మను అభిమానిస్తాను. అలాంటిది నన్నే ఏమార్చింది, పిచ్చాన్ని చేసి ఆడుకుంది. చచ్చిపోవాలనుకున్నారు కదా, ఏమార్చింది. అమ్మ నన్ను ఏమార్చింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేశాం. కట్టుకున్న భర్తనే మోసం చేసింది. కన్న కొడుకో లెక్క. తండ్రిమై ఉండి ఎలాంటి సహాయం చెయ్యలేకపోతున్నాం. బాధగా ఉంది చినరాజావారు. నీకు సహాయం చెయ్యలేకపోతున్నాం.
మమ్మల్ని క్షమించండి. క్షమించండి. నేనెప్పుడైనా అనుకున్నానా కను రెప్ప మూసి కలగన్నానా పెను ఉప్పెనల్ల ఎద ఉప్పొంగేనని ప్రేమలో కనులు కనులు కలిసే కలలే అలలై ఎగిసే మనసు మనసు మురిసే మధువై పెదవే తడిసే తెరలే తొలిగే సొగసే కురులే విరులై విరిసే నేనెప్పుడైనా అనుకున్నానా కను రెప్ప మూసి కలగన్నానా పెను ఉప్పెనల్ల ఎద ఉప్పొంగేనని ప్రేమలో కన్ని కస్తూరినంత నేనే వన్ని ముస్తాబు చేసుకోనా చేలై నీకు కాశ్మీరాల చలే పంచనా ఇంటికి పైన రూపు నీవే కంటి రెప్పైన వేయ నీవే నిన్ను కౌగిళ్ళలో రెండు నా కళ్ళలో నిన్ను నూరేళ్ళు బంధించనా అలా నిజంగానే జరిగితే బాగుండు. శశి వస్తే బాగుండు. నేను వేసిన నిందలు అబద్ధాలని చెప్పేయాలనుంది. నా గుండె నిండా తనే ఉందని చెప్పేయాలనుంది. తను లేకుండా బ్రతకలేనని చెప్పేయాలనుంది. కళ నిజమా? నిజంగానే నా ఎదురుగా ఉన్నది శిశిరకేనా? శిశిరకే నా కోసం వచ్చింది. ఇప్పుడు దాచుకోకుండా మనసులో మాటని చెప్పేస్తాను. ఇక తన చెయ్యి వదిలిపెట్టనని చెప్పేస్తాను.
శశి మృణాల్ని వీడియో తాలూకా మొబైల్ అడిగావు కదా, ఇచ్చేద్దా అని వచ్చాను. కార్లో ఉంది, వెళ్ళి తీసుకో. నీకే చెప్పేది, వెళ్ళి తీసుకో. తీసుకో సూర్య, వెళ్ళు, తీసుకో. నాశనం చేశావు. మృణాల్నికి ఉరి శిక్ష పడే బంగారం లాంటి అవకాశాన్ని నాశనం చేశావు. ఎస్, యు ఆర్ ద కల్ప్రిట్. నువ్వే దోషివి. నీ కారణంగానే మృణాల్ని తప్పించుకుంది. ఆ రోజు నువ్వు అడ్డుపడి ఆపకపోయుంటే ఆ వీడియోని కోర్టులో ప్రొడ్యూస్ చేసేదాన్ని. ఈ పాటికి మృణాల్ని కథ ముగిసిపోయి ఉండేది. ఎందుకు ఎందుకు ఆపావు? నీ క్షేమం కోసమే అలా చేయాల్సి వచ్చింది. నీ జీవితాన్ని నాశనం చేస్తానని మృణాల్ని బెదిరించటం వల్లే అలా చేయాల్సి వచ్చిందని ఎలా చెప్పను? తనని ఎవరూ ఏమీ చేయలేరంటూ ఆ మృణాల్ని రెచ్చిపోతుంది. ఆవిడ ఎలా పోతే మనకెందుకు? మనకేం అవసరం? మనకేం అవసరమా? మర్డర్ చేశావంటూ దొంగ సాక్ష్యంతో నిన్ను జైలుకు పంపించింది. మర్చిపోయావా? జైలుకు పంపిన ఆ రాక్షసిని ఏమీ అనువు పట్టించుకోవు. నిన్ను జైలు నుండి రిలీజ్ చేయించడానికి ట్రై చేస్తున్న నా మీద మాత్రం నిందలు వేస్తావు. నీ కారణంగా మృణాల్నికి లోకువైపోయాను. చేతకాని దానిలాగా జమ కట్టేసింది. నీ మొగుడు వేసిన నిందల్ని నిజమని ప్రచారం చేస్తా, పబ్లిసిటీ ఇస్తా అంటూ బెదిరిస్తుంది. నేను తల వంచుకొని నిలబడ్డాను. ఆ రాక్షసి ముందు దోషిగా తల వంచుకొని నిలబడ్డాను. శశిరేఖ, ఏది ఆ వీడియో ఎక్కడుంది? ఇలా ఇవ్వు, నేనే స్వయంగా తీసుకెళ్లి పోలీసులకు ఇస్తాను. సిగ్గు లేకపోతే సరి. బయలుదేరాడు పెద్ద మగాడు. ఆ మాత్రం ధైర్యం నాకు ఉంది. ఆల్రెడీ ఆ వీడియోని ప్రతాప్ గారింట్లో ఇచ్చేశాను. కానీ అది ప్రతాప్ గారి చేతికి అందకముందే సందీప్ ఎత్తుకెళ్లి వాళ్ళమ్మకిచ్చాడు. వాళ్ళమ్మ ఆ మొబైల్ని తగలబెట్టింది. ఒక నిజాన్ని తగలబెట్టింది. తనకి వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క ఎవిడెన్స్ ని తగలబెట్టింది. నిజంగా? ఈ ఘోరానికి కారణం నువ్వు. నరహంతకురాలికి, నరరూప రాక్షసికి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేశావు. ఇంకో 10 మందిని చంపే అవకాశం ఇచ్చావు. ఆ 10 మందిలో రేపు నేను ఉండొచ్చు. శశి, పండుగ చేసుకుందు గాని, నేను పోయాక సంతోషంతో పండుగ చేసుకుందు గాని. నీకు కావాల్సింది అదేగా. శశి, కొద్ది రోజులు ఓపిక పట్టు. నీ కోరిక తీరుతుంది, తీరుతుంది. ఛే! శశి, 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 శశి,
ఎందుకు వాడి వైపు చూడలేకపోతున్నాను? ఇరిటేట్ చేస్తున్నాడు. అస్సలు పట్టించుకోకూడదు. వాడే విసుగు పుట్టి వెళ్ళిపోతాడు. ఎందుకమ్మా అలా పారిపోతున్నావు? పారిపోవడం ఏంటి? మరి దీన్ని ఏమంటారు? సందీప్, సూటిగా నా వైపు చూడలేకపోతున్నావు, మాట్లాడలేకపోతున్నావు, పక్కన కూర్చుంటే భరించలేకపోతున్నావు, టోటల్గా అవాయిడ్ చేస్తున్నావు, హలో అని కూడా పలకరించకుండా మొహం చాటేసి వెళ్ళిపోతున్నావు. ఓ, నాతో మాట్లాడాలని వచ్చావా? అలా పిచ్చి చూపులు చూస్తుంటే నాకు అర్థం కాలేదులే. రియలీ? నిజంగా పిచ్చి చూపుల్లా ఉన్నాయా? ఈ చూపుల్లో ప్రశ్నలేమీ కనపడటం లేదా? అర్థం కావడం లేదా? నీ చూపుల భాష అర్థం చేసుకునే ఓపిక నాకు లేదు. నీకు అర్థమైంది కాబట్టే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పారిపోతున్నావు. రేయ్, ఏంట్రా మాట్లాడితే చాలు పారిపోతున్నావని ఓ పెద్ద ఇష్యూ చేస్తున్నావు. అంత పిరికిదాల్లాగా కనిపిస్తున్నాన్రా నేను నీ కంటికి? అమ్మా, గుర్తుందా? ఒకరోజు నువ్వు నన్నేమని అడిగావంటే, ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావమ్మా అని ఒక్క మాట నన్ను అడిగావా? ఏ, అంత పనికిరందన్నైపోయానా? అంత పరాయిదన్నైపోయానా? ఇప్పుడు నా పరిస్థితి అదే. గుండెల్లో బాధ, చెప్పుకునే దిక్కు లేదు. మా అమ్మ కూడా పట్టించుకోవడం లేదు. చూసి చూడనట్టు వదిలేస్తుంది. తల్లికైనా కొడుక్కైనా బాధే కదా. మా అమ్మ నన్ను పలకరించాలి, ఓదార్చాలి అనుకోవడం తప్ప, అలా ఆశపడటం తప్ప? చెప్పమ్మా. కొడుకు అలవాట్లే తల్లి కూడా నేర్చుకుందనుకుని సరిపెట్టుకోరా. లేదమ్మా, నేను సరిపెట్టుకోవడం కాదు, నీకే ఓ కొత్త విషయం చెప్పాలి. ఇప్పుడు నీ కొడుకే తల్లి అలవాట్లు నేర్చుకున్నాడు, ఆధారే మంచిదని తెలుసుకున్నాడు, ఆలస్యంగా కళ్ళు తెరిచాడు. జైలుకెళ్లే ప్రమాదం నుంచి తప్పించుకున్నావు. నీకు ఎగైనిస్ట్గా ఉన్న ఒకే సాక్ష్యం అదే. ఆ వీడియో కూడా తగలపెట్టి నీ టెన్షన్ని దూరం చేసుకున్నావు. ప్రశాంతంగా ఉన్నావు. సో యు ఆర్ కూల్, వెరీ హ్యాపీ. సంతోషంగా ఉన్నావు, నిర్భయంగా ఉన్నావు అని అనుకుంటున్నావు. అదే నిజమైతే పప్పులో కాలేసినట్టే, భ్రమలో ఉన్నట్టే. ఎస్,
నీ మెడ మీద కత్తి ఇంకా అలాగే ఉంది. ఆ కత్తిపిడి నా చేతిలో ఉంది. నీ కొంప ముంచే ఒరిజినల్ వీడియోని తగలపెట్టావు, కాని దాని కాపీ ఒకటి భద్రంగా నా దగ్గరే ఉంది. అది ఏ నిమిషానైనా పోలీసుల చేతిలో పడుతుంది. నీ చూపు భాషకి అర్థం చెప్పనా? నా కొడుకేంటి, ఈ పిచ్చి వదిలేంటి, ఇలా చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నావు. Am I right? చెప్తాను కదా, నీ కొడుకు మారిపోయాడు. వాళ్ళమ్మ దోవలో నడుస్తున్నాడు. సిసి సిసి